మా అమ్మ ఫోన్తో షూట్ చేస్తుంటే అందరు వెరైటీగా చూస్తున్నారు మామ నా సైడే. ఒకసారి మీరే చూడండి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. లేకండ్రా ఒంటికి మంచిది, పొద్దునే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది. సరే సరే అక్క, నా స్కూల్కి చక్కగా అక్క జరా. కింద మీద ఉప్పు శేఖరన్నతో రెబాల్ కాదు, యూట్యూబ్ స్టార్. ఓ చిన్నగా అంటే చూసుకొని నువ్వు తప్ప నేను ఎవరు కనపడదు కదమ్మా అన్నాడు ప్రభు. ఏనా ఏ ర్యాపిడో మామ, పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హాయ్ హలో నమస్తే మామ. ఏం లేదు మామ, అందరూ గోప్రోతో వీడియో బ్లాగ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చిన్న చేంజ్ అనమాట. ఆ చేంజ్ ఏంటంటే గోప్రో బదులు మన దగ్గర ఉన్న ఐఫోన్తో వీడియో బ్లాగ్స్ చేయబోతున్నాం. మనం బ్లాగ్ చేస్తున్నామని కాకుండా ఈ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా? ఏం లేదు మామ, పొద్దుగాల ఆల్రెడీ నేను పోటో రైడ్ ఒకటి తీసుకున్నా. పికప్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఇది లాంగ్ పికప్ అనుకోవచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ కస్టమర్ కాల్ చేసి చెప్పిన, అంటే ఎక్స్ట్రా ఒక 20-30 రూపీస్ ఇవ్వగలరా అన్న అని. ఓకే వచ్చేసేమని చెప్పారు. పార్సల్ ఏముందో ఆల్రెడీ నేను కనుక్కున్నా, ఫుడ్ అని చెప్పారు. ఓకే సార్ వస్తున్నా అని చెప్పా. అక్కడ లొకేషన్కి వెళ్తే కానీ పార్సల్ ఎంత వెయిట్ ఉంటుందో తెలియదు మనకు. మా అమ్మ ఫోన్తో షూట్ చేస్తుంటే అందరు వెరైటీగా చూస్తున్నారు మామ నా సైడే. ఒకసారి మీరే చూడండి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏముంది మామ, నీకున్నదే నాకుంది. మామ నేను ఆల్రెడీ ఓలాలో ఒక రైడ్ తీసుకున్నాను. అది దగ్గర 25 కిలోమీటర్స్ ఉంటుంది రైడు. కాకుంటే ఆ వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే కెమెరా సెట్ చేసుకోలేదు మామ. హాయ్ జొమాటో మామ. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. నేనేమన్నా మామ అంటాం కూడా తప్పేనా మామ? నాకు అది కావాలి, నాకు అది దొడ్డి కాళ్ళ దద్దమ్మ, నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. వాష్ బేసిన్ లో చాప్. పబ్జీ బ్యాన్ అనకండి బ్రో, నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఒకసారి అనకండి బ్రో, నా ఫేవరెట్ గేమ్ బ్రో పబ్జీ. పందెం కోళ్ళు చూసినట్టు చూస్తున్నారు మామ. అయినా ఎవరో చూస్తున్నారని మన పని మనం ఆపుకుంటాము మామ, ఆపం కదా. పొద్దునే లేకండ్రా ఒంటికి మంచిది, పొద్దునే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది. సరే సరే అక్క, నా స్కూల్కి చక్కగా అక్క జరా. మామ పోర్టల్లో రైడ్ అనవసరంగా తీసుకున్నా అనిపిస్తుంది మామ, ఎందుకంటే రోడ్లు వరస్ట్గా ఉన్నాయి. జనం చూడండి మా విచిత్రంగా చూస్తున్నారు, జూలో జంతువుని చూసినట్టు చూస్తున్నారు మామ. ఆల్మోస్ట్ పికప్ లొకేషన్కి వచ్చేసినాం మామ. నాకు తెలిసి ఇదే అనుకుంటా, ఈ బిల్డింగ్ అనుకుంటా. ఇక్కడ ఆఫ్ చేద్దాం, ఆఫ్ చేసి ఒకసారి కాల్ చేద్దాం కస్టమర్కి. 15 minutes later. ఎందుకో మామ దరిద్ర లక్ష్మి నా దేవతలాగా నా చుట్టూ ఉంటుంది. ఇక్కడ లొకేషన్కి వచ్చేసి దగ్గర 10-15 మినిట్స్ అవుతుంది, కానీ కస్టమర్ కాల్ చేస్తే రెస్పాండ్ అయితే లేదు. రెస్పాండ్ అయ్యారు, బట్ ఏంటంటే వస్తున్నా వెయిట్ చేయమని చెప్పారు. వెయిట్ చేసి దగ్గర 15 మినిట్స్ అవుతుంది మామ, ఇంకా రావట్లేదు మామ. ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఈ కస్టమర్స్ ఎందుకో ఏమో లేట్ చేస్తారు. ఆర్డర్ బుక్ చేసే ముందు మొత్తం రెడీ చేసుకుని బుక్ చేసుకోవచ్చు కదా మామ, ఎందుకు మామ ఇలా చేస్తారు? ఎందుకు మన గొడవలు? ఎవరో సరే థ్యాంక్ యూ మామ, మీరు చెప్తున్నారు కాబట్టి విడిచిపెడుతున్నా. అక్కడ వెళ్ళే దారిలో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త మామ, చూసి వెళ్ళండి జర. వెయిట్ చేయగా కస్టమర్ అయితే వచ్చాడు మామ. చిన్న పార్సల్ అంటాం అది. చూస్తేనేమో చిన్న కవరే, చాలా చల్లగా ఉంది మామ. ఏంటని అడిగితే ఈ చపాతీలు అంట మామ. చపాతీలు ఎందుకప్ప ఇంత కూల్ ఉన్నాయో నాకేం అర్థం కాలేదు మామ. మేబీ ఫ్రిడ్జ్ నుంచి తీసారనుకుంటా. ఇదే కస్టమర్ తెలియకుండా బుక్ చేసింది. దీన్ని సొల్లు ఖర్చుకొని తింటారు మామ. దీనివల్ల హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది మామ. ఎందుకు ఆర్డర్ చేసుకుంటారో ఏమో మామ ఈ చెత్త ఫుడ్. ఎందుకంటున్నా అంటే ఈ పార్సల్ అనేది చాలా చల్లగా ఉంది మామ. ఇది ఎన్ని రోజులు అవుతుందో మామ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి. ఈ చల్లదనానికి నేను ఎటు వెళ్ళాలో కూడా మర్చిపోయా మామ. ఈ రోడ్లు ఏంటి మామ ఎంత దారుణంగా ఉన్నాయి, రోడ్డు మొత్తం గుంతలే. పోతున్నదే మామ, ఎందుకు మామ నువ్వు అంత ప్యానిక్ అవుతున్నావు మామ? మనం ఇప్పుడు HCU యూనివర్సిటీ సైడ్ ఉన్నాం మామ.
ఇగో మామ ఇటు ఫారెస్ట్ కనిపిస్తుంది కదా, అది మొత్తం హెచ్సి యొక్క భూమి మామ. అదే మొన్న వివాదం తలెత్తింది కదా హెచ్సి భూములపై, అది ఇక్కడే మామ జరిగింది. మొత్తం గ్రీనరీగా ఉంది చూడండి మామ, బ్యూటిఫుల్ లొకేషన్ మామ ఇదైతే. చెప్పటం మర్చిపోయా, ఈ కస్టమర్ వచ్చేసి ఆర్డర్ చేసుకున్న పార్సల్లో ఒక 4-5 చపాతీలు ఉంటాయి మామ, అంతే. అది కూడా ఎన్ని రోజుల క్రితం చపాతీనో ఏమో, మస్తు కూల్గా ఉన్నాయి. కస్టమర్ అయితే దగ్గర 12 కిలోమీటర్స్ నుంచి రైడ్ బుక్ చేసుకున్నాను అనమాట. 12 కిలోమీటర్స్కి వచ్చేసి అమౌంట్ వచ్చేసి 130 ఇస్తా అన్నారు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. చెప్పడానికి ఏం లేదులే కానీ మామ, నువ్వైతే బండి భూమి మీద పోని మామ, వెనకాల అసలు పాప భయపడుతుంది, జర చూసుకొని నడపండి మామ. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంది మామ, ఈ లోపే గల్లీలో చూపిస్తుంది మ్యాప్. మనిషిట కళ అనేది అది అందరిలో రాదు, వచ్చే వాళ్ళకే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్లిప్కార్ట్ మామ. మామ బెంగళూరులో బైక్ ట్యాక్సీ బంద్ అయిపోయింది, అదే మన హైదరాబాద్లో ఇట్లా రద్దు అయితే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది మామ. నిజమే కదా మామ, షాక్ అవ్వాల్సింది ఏముంది. ఎక్కడి నుంచో వచ్చి చాలామంది ఈ బైక్ ట్యాక్సీ మీద ఆధారపడి బతుకుతున్నారు మామ. మామ చిన్న సజెషన్ మామ, అదేంటంటే ఇంటికాడ పనులు విడిచిపెట్టేసి వచ్చి చాలామంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బైక్ ట్యాక్సీ నడిపేటోళ్ళు చాలామంది ఉన్నారు మామ. దయచేసి అలా చేయకండి మామ, బైక్ ట్యాక్సీ ఎప్పుడు రద్దు అయితే తెలియదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అవును నిజమే బ్రో, నువ్వు కూడా అలానే ఉన్నావు. అవును నిజమే బ్రో, నువ్వు కూడా అలానే ఉన్నావు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మన పిల్లగాడు దొంగతనం చేశారు, కెమెరా ఫోన్ 20 తులాల పట్టీలు దొంగతనం చేశారు, తప్పు కదా. అక్క అది నా ఫోన్ అక్క, నేను దొంగతనం చేయలేదు అక్క. నువ్వెందుకు అక్క అయినా అంత విచిత్రంగా చూస్తున్నావు? ముందు పోకిరాణాలు ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళక్క నువ్వు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. కింద మీద ఉప్పు శేఖరన్నతో రెబాల్ కాదు, యూట్యూబ్ స్టార్. ఓ చిన్నగా అంటే చూసుకొని నువ్వు తప్ప నేను ఎవరు కనపడలేదు కదా అమ్మా అన్నాడు ప్రభు. ఏనా ఏ కులం కాదు, ఏ కులం కాదు, ఒకటే కులం, దేవుని కులం. ఏమిటండి మీరు మాట్లాడేది? దగ్గరగా డ్రాప్ లొకేషన్కి రీచ్ అయినాం. ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది అంతే. ఈ ఎండకి కూల్గా ఉన్న చపాతీలు పూరి ఉబ్బినాలా మామ. లొకేషన్కి అయితే రీచ్ అయ్యా. ఇక్కడ శిల్పా నివాస్ అని ఉంది, అంటే 2 శిల్పా నివాస్ ఉన్నాయి బిల్డింగ్స్. కస్టమర్ పెట్టింది శిల్పా నివాస్ అని పెట్టిండు అన్న. ఇక్కడ లొకేషన్లో ఉన్నాను. ఎన్న ఫ్లోర్ అన్న? రండిరా తీసుకున్నా. ఇక్కడ శిల్పా నివాస్ అని ఉంది కదా ఇక్కడ. ఓకే ఉంది. హలో పైకి రావాలన్నా? ఫ్లాట్ నెంబర్ అన్న? హలో ఫ్లాట్ నెంబర్? ఓకే మామ. పార్సల్ అయితే ఇది మామ, ఏం లేదు మామ, దాంట్లో 2 గట్టు ముక్కలు ఉన్నాయి అంతే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే 5th ఫ్లోర్కి రమ్మన్నారు కస్టమర్. డెలివరీ ఇవ్వడానికి అయితే లిఫ్ట్ ఎక్కుతున్నా. ఓకే డెలివరీ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే నా భయం ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంటి ముందు కుక్క ఉంటే పిక్క పట్టింది మామ. ఆ పిక్క పట్టింది అనుకో, బొడ్డు చుట్టూ మొత్తం 10 ఇంజక్షన్లు ఇప్పించుకోవాల్సి వస్తుంది. అందుకే జర భయం వేస్తుంది. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మామ. ఎందుకో తెలియదు, నాకే ఎందుకు ఇలాంటి రైట్స్ వస్తాయో ఏమో. 5th ఫ్లోర్కి అయితే వచ్చేసిన, ఇక్కడైతే కుక్ ఏం లేదనిపిస్తుంది మామ. ఓకే క్లోజ్ చేసి తొందర వెళ్ళిపోవటం బెస్ట్. అవునన్నా. అంటే ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది? రికార్డింగ్ అవుతుంది అది ఇప్పుడు కూడా. రికార్డింగ్ అవుతుంది అయిపోయిందన్నా. అంటే ఇప్పుడు హెడ్ అప్ డిస్ప్లేనా అది?
డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది, వీడియో రికార్డింగ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ ఓకే థ్యాంక్ యూ అన్న. రైడ్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిందో లేదో ఇంకో సెకండ్ రైడ్ వచ్చేసింది పోర్టర్లో. బట్ ఏంటంటే అది షార్ట్ రైడ్, నేను యాక్సెప్ట్ చేయలేదు. షార్ట్ రైడ్ వచ్చేసి 50-60 రూపీస్ అనమాట. సో అది తీసుకుంటే టైం వేస్ట్ తప్ప వేరేది ఏం లేదు. సో అది యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది మా పబ్లిక్ రియాక్షన్. బాయ్ మామ, ఉంటా. నెక్స్ట్ వీడియోతో మేము వస్తా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.